నమస్తే. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి రావడం, అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి అవంతా కూడా దుమారాన్ని రేపుతా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ రాకని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చాలామంది కేసీఆర్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క పతనం స్టార్ట్ అయిపోయింది, ఆ పార్టీ పని అయిపోయిందిగా, పార్టీగా మూలకు పడ్డట్టే, ఇక మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేది మేమే అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా వాళ్ళు మాట్లాడదాం. దీనిపైనే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి గారు. అక్క నమస్తే. ఆల్రెడీ మీరు రా అని చెప్పేసి ఎన్నోసార్లు తేల్చుకున్నాం, మీరు ప్రజాక్షేత్రం రా, ఫామ్ హౌస్లో పడుకున్నాం అని మీరే చాలాసార్లు మాట్లాడింది. ఆల్రెడీ ఇలా కేసీఆర్ బయటకు వచ్చింది, మీ పార్టీ పని కథం అయిపోయింది, పతనం అయిపోయింది, రేవంత్ రెడ్డి ఇదే చివరిసారిగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీగా అధికారం రాదు అంటూ వాళ్ళు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పిల్ల పిత్రి కేటీ రామారావు అన్నావు, నీకే చెప్తున్నా నేను. నువ్వు ఫుట్బాల్ ఆడుకుంటావు, ఎవరితో ఆడుకుంటావు ఫుట్బాల్? ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మీతోని ఫుట్బాల్ ఆడుకొని ఫామ్ హౌస్లో మీ అయ్యను వండబెట్టిరు. నువ్వు ఆల్రెడీ సిరిసిల్లకే పరిమితమైనవు. నువ్వెవరితో ఆడుకుంటావు ఫుట్బాలు? నీకు అంత సీను సితారే ఉందా? ఇవాళ నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు అంటే ఈరోజు ఒక ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు ఫుట్బాల్ ఆడుకుంటావు అంటే అది నీ విజ్ఞతతో వదిలేస్తున్నాం. మేము ఇంకా నీ గురించి మాట్లాడాలంటే మా విజ్ఞత ఎక్కడ కోల్పోతామని మాట్లాడట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తున్నాడు. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంది ఒక్కసారి చెప్పు. కేటీఆర్ అన్న ఒకసారి నేను మంచి నీకు రెస్పెక్ట్ ఇచ్చి నీకు మంచిగా ఒక చెల్లెగా అడుగుతున్నా, నువ్వు వెలగబెట్టిన ఏం చెప్పు, ఏం చేసినావు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ ఆడుకుంటున్నా. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆడుకుంటున్నారు. మీ కుటుంబంతో మొత్తము చెల్లా చెదురయ్యేలా ఇలా తెలంగాణ ప్రజలే చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అన్ని రకాల ప్రజలకు అన్నిట్లో ఉన్నాడు. ఇందులో లేడని కాదు, అందులో ఉన్నాడని కాదు, అన్నిట్లో ఉన్నాడు. పిల్లలకి పిల్లల్లాగా ఉంటాడు, యూత్కి యూత్ లాగా ఉంటాడు, అక్కలకు చెల్లెళ్ళకు అన్నగా తమ్ముడుగా ఉంటాడు, తెలంగాణ ప్రజలకు పెద్దన్నలాగా ఉంటాడు, ఒక తండ్రిలాగా ఉంటాడు. ఆయనకు నువ్వు నీకు నక్కకు నాగలోకానికి ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. రేవంత్ అన్నకి నీకు ఎక్కడ పోలిగా? నువ్వేదో పెద్ద మేకపోతే గాంభీర్యంలాగా ఏదో వస్తుంటావు, ఏదో ఒకటి మాట్లాడుతుంటావు. సంచలనం. మీ కుటుంబానికి ఏంటంటే ఒక మీడియా అంటే ఒక అన్నం లాంటిది. మీడియా లేకపోతే చచ్చిపోతారు. అధికారం అనేది మీకు మామూలుగా కాదు. అధికారం లేకపోతే బతకలేరు, మీడియా లేకపోతే బతకలేరు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? నువ్వు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యల మీద మాతో కలిసిరా. కాంగ్రెస్ పార్టీని ఆడుకునే మగవాడు బీఆర్ఎస్ పార్టీలో ఎవడు లేడు, రాసి పెట్టుకోదు. ఆట అంటే గుర్తొచ్చింది, రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతోటి ఫుట్బాల్ ఆడుకున్నటువంటి ఆటను సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా దాన్ని ఎత్తి చూపుతా ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? పనిపాట లేని ఎదవలు ఏం చేస్తారు? అట్లానే మాట్లాడతారు. ఇంకా చిన్న పిల్లగాడు, చిన్న బాబు ఉండి ఇప్పుడు తాత సీఎం అని ఆయనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు తాత సీఎం అంటే మనకు తెలుస్తుంది, మనలాంటి వాళ్ళు. ఆయనకు తాత అంటే తాత అనుకుంటాడు అంతే తప్ప అది విజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ మాట. ఎవరైనా 100 కోట్లు ఖర్చు పెట్టి మనతో నాట ఆడిపించిందంటే మెస్సీ అంటే ఎవరో, ఈయన తాత సీఎం అని. కానీ ఆయన పెద్ద క్రీడాకారి, ఫుట్బాల్ ప్లేయర్ అని అబ్బాయికి తెలుసా? ఎదవలు కాకపోతే ఎదవ డ్రామాలు గివ్వే వీళ్ళు మాట్లాడేది. నేను చెప్తున్నాను కదా, వీళ్ళంతా చెండాలమోళ్ళు లేరు. వీళ్ళు అసలు ఓర్చుకోవట్లేదు. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కనలే వీళ్ళు. ఇప్పుడు అసలు ఏమనుకున్నారంటే అవినీతి సొమ్ముతోని మేము ఇట్లనే 20 ఏళ్ళు మేమే అధికారం ఉంటాం, ఇట్లనే వస్తామేమో అనుకోరు. మీకు అంత సినిమా లేదు, మీ సాగు ఇట్లా మామూలుగా ఉండదు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ఉసులు ముట్టి నాశనం అయిపోతారు మీరు. ఉద్యమకారుల పేరు చెప్పుకొని 2 సార్లు మీ ఐఏసీఎం అయినా, 2 సార్లు నువ్వు మంత్రి అయినావు. ఇవాళ ఆ ఉసురు అనేది ఉండదు. ఆల్రెడీ మీకు తెలుస్తుంది కదా, నీ చెల్లె తిట్టిన తిట్లకైతే నువ్వు కాబట్టి బతుకుతున్నావు, ఇంకెవడు బతకడు. మీ కుటుంబంలో అన్న మాటలు ఒక చెల్లె ఒక్కొక్కటి మాటలు అంటుంటే ఆడపిల్ల ఉసురు ఎట్లుంటుంది ఆడబిడ్డలకు? తెలంగాణలో ఏ తెలంగాణ కానీ, ఏ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఇంటి ఆడపిల్ల ఉసురు అనేది తప్పకుండా ముడుతుంది. సరే మీ లావాదేవీలు ఏం పాడైనాయో, ఏం తగలబెట్టుకురో కానీ పొద్దున్న లేస్తే ఏడ్చుకుంటూ మీకు మీ మీద విమర్శలు చేస్తుంది. అయినా మీరు పట్టించుకుంటలేరు. అసలు గాలికి వదిలేసి చెల్లెను, మీ నాయనని గాలికి వదిలేసినావు. అప్పుడప్పుడు వస్తావు, మాట్లాడతావు. మీరు ఏం చెప్తారయ్యా మీరు? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం ఇస్తున్నారు మీరు? గీన గురించి మాట్లాడి హైప్ చేసుకోవడే తప్ప ఇంకేం లేదు తమ్మి. రేవంత్ అన్న తెలంగాణ ప్రజలు సీఎం కావాలనుకున్నారు, అయ్యిండ్రు. రేవంత్ అన్న నాయకత్వం బాగుందని
సర్పంచ్ ఎలక్షన్లే ఉదాహరణ. సో ఇప్పుడు కూడా ఇన్ని రోజులు సీఎం కేసీఆర్కి మేము సీఎం మీ రేవంత్కి మేము టైం ఇచ్చినాం. సో 2 సంవత్సరాల పీరియడ్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటి నుంచి కేసీఆర్ జనంలో ఉంటాడు, జనంతో ఉంటాడు, నెక్స్ట్ సీఎం కేసీఆర్ అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకటి చెప్తా తమ్ముడు, గతంలో ఈ పిల్ల పిత్రి చెప్పలే కేటీఆర్ సీఎం అన్నాడు. ఏమైంది? సీఎం అయింది. అయినా ఇప్పుడు మీ అయ్యని ఒడవండి పెట్టిన ఫామ్ హౌస్లో మీ అయ్యనే వాడుకోడు. మీరే బీఆర్ఎస్ మీరే వాడుకున్నారు, తెలంగాణ ప్రజలు పడుకోబెట్టిరు. మేము రావాలి, అసెంబ్లీకి రావాలి, రేవంత్ అన్న కళ్ళలోకి చూడాలి. అది మేమందరం తెలంగాణ ప్రజలను చూడాలి. మీ అయ్యకు అంత దమ్ముందా? నీకంత దమ్ముందా? మీరు రేవంత్ అన్న ముందు మేము మొహం ఎట్లా ఎత్తుకొని తిరగాలి అని చెప్పేసి కనీసం మీ అయ్య గజ్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి కూడా కనీసం గజ్వేల్ ప్రజల దగ్గర పోలే. ఇవాళ ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు. మొన్న ఇంకోడు ఆ నిరంజన్ రెడ్డి ఏదో చెప్తుండే, అయ్యో ఆయన చక్కదనం, మీ సోనియా గాంధీ వస్తుందా బయటికి, మీ సోనియా గాంధీ అంటున్నాడు. మీ నిరంజన్ రెడ్డికి బుర్ర తక్కువ. నేను చెప్తున్నా కదా, ఆయన ఏదో పెద్ద బుర్ర ఎక్కువ ఉన్నట్టుగా మాట్లాడతాడు. కానీ అక్కడ ఫామ్ హౌస్ల నుంచి కేసీ రామారావు మీ కేసీఆర్ ప్రధానమంత్రి ఏం కాలే, దేశానికి ఏం జాతిపిత కాలేదు. ఆమె జాతీయ అధ్యక్షురాలు. ఆమె మల్లికార్జున ఖర్గే గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు స్పందిస్తారు. నీకు అధ్యక్షుడు అంటే తెలియదు, ఒక నేషనల్ పార్టీకి ఏముందనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళ మోచెత్తి నీళ్ళు తాగిన ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నాం. నేను చెప్తున్నాను సార్, మొన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి సోనియమ్మకు లింకు ఎక్కడనుందా? ఆమె త్యాగశీలి, ఆమె ఒక పార్టీ, ఆమె ఇవాళ జాతీయ పార్టీ నడుపుతున్నారు. కేసీఆర్కి ఉందా? నేను ఇవాళ మా సోనియమ్మ ఇట్లా ఉన్న ప్రతిపక్ష నాయకురాలు ఉందా? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రమ్మంటున్నాం. బుర్రలేని నిరంజన్ రెడ్డి ఆలోచించు నువ్వు. ఇప్పుడు మీరు తట్టుకునేటువంటి శక్తి ఉన్నదా? కేసీఆర్ రారా అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఫామ్ హౌస్లకి వెళ్ళి వస్తాడు. ఫామ్ హౌస్ నుంచి వస్తే మాకేం భయం? మేము రావాలని కోరుకుంటున్నాము. నీ పాలన ఏంది, నువ్వు చేసిన అవినీతి ఏంది, మేము ఎండగడతాం, అది నువ్వు చూడాలా. ముందుగా టార్గెట్ రేవంత్ రెడ్డి టార్గెట్ కదా. నేను అదే చెప్పిన కదా, రేవంత్ అన్న కళ్ళల్లోకి చూడాలి. ఫస్ట్ చూడలేడంటారా? చూడలేడు, అంత సినిమా లేదు. ఉంటే ఎప్పుడో వచ్చేటోడు. 2 ఏళ్ళు ఎందుకు రాలే? ఎవరికి ఇచ్చావు టైం నువ్వు? ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడగొట్టిరు, ఎంపీ ఎలక్షన్లో ఓడగొట్టిరు, సర్పంచ్ ఎలక్షన్లో ఓడగొట్టిరు. ఇంకా మీకు ఏముందని మేము ఏం వెలగబెట్టినా నీ టైగర్ కమింగ్ అంటే ఏమైనా టైగర్ని ఏమైనా మేము పోయి పామోదలు అనుకో అని చెప్పినావా? మీకు ఎందుకురా భుజాలు తడుక్కుంటారు, జబ్బలు తడుచుకుంటారు? రేవంత్ రెడ్డి గారు ఎవ్వరికి అదరరు, బెదరుడు. ఆయన అవినీతి చేయలే మీలాగా. ప్రతి దాంట్లో ఫోర్ ట్యాంపింగ్ కాదు. అసలు మీరు చెయ్యని అవినీతి ఏముందో చెప్పండి. చేసినే చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్. మీరు చెయ్యలేదు గిన్నె మేము చేయలేదు అని చెప్పుకుంటావు. మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒకటి చూపించారు, దొంగన కడుపులు అంటే ఓటు నోటు కోసం అంటారు. ఓటు నోటు ఇచ్చింది ఎవడు, పట్టించింది ఎవడు? తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు రేవంత్ అన్న నాయకత్వం కావాలన్నారు, ఆయన నాయకత్వం కోరుకుర్రు. మీరు ఏం వెలగబెడతారు? గజ్వేల్లో మీ అయ్య గెలిచిండు, అక్కడున్న ప్రజలకు మీ నాయన ఏం చెప్పదలుచుకుండు? ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకుండు? అది చెప్పండి. మేము ఇక్కడ విమర్శలు చేయండి రాజకీయంగా. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలని కామన్, అది నేను కాదనం. రేవంత్ రెడ్డి టార్గెట్ అంటే ఇక మరి అది సింగిల్గా అది అంటే మాత్రం మంచిగా ఉండదు. ఇక మరి మేము కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే చాట్ల తౌడు పెట్టి కొట్లాటలు పెట్టాలని మీకు ఎప్పుడు ఉంటుంది. కానీ మీలాగా మేము ఒక ఉన్నంత గౌరవమైన స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీతో కొట్లాడే టైం కూడా మాకు లేదు. తెలంగాణకి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రజల వైపు ప్రజలతో ఉన్నాము. మీ నాయన వచ్చినంత మాట ఎవరు ఇవాళ తెలంగాణ ఉసురు పిల్లల ఉసురు ముట్టింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బాత్రూంలో పడ్డాడు. కానీ ఆ మాట నేను కూడా, ఎందుకంటే ఆ పడ్డాడు, కానీ నేను కూడా ఒక బిడ్డగా అయితే ఒక తండ్రిలాగా, నాకు కూడా తండ్రి ఇలాంటి వాడు, అలాంటి వ్యక్తికి రాకూడదని అనుకున్నా. కానీ మీకు చింత తెచ్చిన పులుపు తెస్తలేదు అంటే అది తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన పిల్లల ఉసురు కాబట్టే అయ్యింది. 2 సంవత్సరాలు బయటికి రాలేదు. నాకు కూడా అలాంటి తండ్రి ఉన్నాడు, నేను కాదంటలేను. కానీ ఉద్యమంలో మీరు విమర్శలు చేస్తున్నందుకు నేను విమర్శలు చేస్తున్నా. విమర్శలకు కాకుండా ఒక వ్యక్తిగా అని చెప్తే 100% కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, నేను కాదని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అందరు కలిసి పనిచేసిన వాళ్ళం. కానీ ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం, ఈయన ఏం మాట్లాడతాడంటే ఒక్కటే చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళకు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక మినిస్టర్కి టైం ఇవ్వాల. మినిస్టరు కార్యకర్త కాదు, మినిస్టర్కి ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకి వెళ్ళి ఫామ్ హౌస్లో వండుకున్న తర్వాత సర్పంచ్ అభ్యర్థులు ఇంటికి వస్తే కలిసిండు.
మరి అప్పటి కేసీఆర్కి ఇప్పటి కేసీఆర్కి తేడా మీరు ఒకసారి గమనించండి. ఉన్నది ఉన్నట్టు అంటే ఊరికి నాకు సేట్ అన్నట్టు సంధ్యారెడ్డి ఏదైనా మాట్లాడితే కింద బ్యాడ్ కామెంట్స్. ఎందుకంటే కొంతమంది ఈ ఉంటారు కదా అటు ఇటు కానోళ్ళు, వాళ్ళని తీసుకొస్తారు పింక్ మీడియా, అందులో కామెంట్ పెట్టినోడికి ప్రొఫైల్ లాక్ అనేది లాక్ చేస్తాడు. వాడికి అది నిజమైన మెయిల్ ఐడి ఉండదు. దమ్ము ధైర్యం ఉన్న ముండా కొడుకులు కింద హెడ్లైన్స్ పెట్టినప్పుడు కలేజా ఉన్నోడు ఉంటే పెట్టిన కామెంట్కి స్పందించాలి. కాబట్టి కుక్కలు మరుగుతుంటాయి, నేను పట్టించుకొని కామెంట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే కుక్కలు ఎవరిని మరుగుతాయి? తెలవనోడు ఈ ఊర్లోకి వస్తే మరుగుతాయి. మీడెవడో నాకు తెలియదు, నువ్వు బొంద పెట్టుకో. కానీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల మంచి కోరుకునే వ్యక్తులము. కేసీఆర్ గారిని 100% స్వాగతిస్తున్నాం. మేము రావద్దని మేము అనలే. ఇంతమంది మీకో భరోసా అవుతుంది, మీకో తండ్రిలాగా ఉంటాడని మీరు అనుకుంటారు. మేము ఎందుకు వద్దంటాం? రావాలనే ఉంది, తెలంగాణలో తిరగాలనే ఉంది. మీ నాయకుడు చేసిన అవినీతి ఏంది, మీ నాయకుడు దోసుకున్నది ఏంది, ఒక్కొక్కటి చెల్లె చెప్తుందిగా, బిడ్డ చెప్తుందిగా. తండ్రికి కూడా కౌంటర్ ఇస్తుంది బిడ్డ. ఇది మీ భాగవతం. ఒక తండ్రి కడుపులో పుట్టి ఆరోగ్యం బాలేకున్న తండ్రిని పట్టుకొని రాజకీయ కక్ష. ఏం కుటుంబం రా అయ్యాం ఇది? ఒక్కసారి చూసుకోండి. అంటే డబ్బు కోసం, అధికారాల కోసం ఒక తండ్రిని విమర్శిస్తుంది, ఒక అన్నని విమర్శిస్తుంది, ఓ బావని విమర్శిస్తుంది. కుటుంబ నేపథ్యమే తెలియదు. వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ద్రోహులు మీరు. ఇవన్నీ కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే కేసీఆర్ వచ్చినంత మాత్రాన మా పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళకు ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడాల్సినటువంటి కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్కి పండబెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఫుట్బాల్ ఆడుకుంటున్నా అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ఫుట్బాల్ని ఇప్పటికే మీ పార్టీతోటి రేవంత్ రెడ్డి ఆడుకున్నాడు. అందుకనే మీ పార్టీని, మీ నాయనని సైతం కూడా మేము ఫామ్ హౌస్లో పడుకోబెట్టామన్నటువంటి వ్యాఖ్యలు సైతం కూడా సంధ్యారెడ్డి చెప్తాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.